వైఎస్ఆర్సీపీ ఎప్పటికీ కూడా తుడుచుకోలేని ఒక మచ్చ ఏదైనా ఉంది అంటే అది వివేక హత్య కేసే. ఏకంగా వాళ్ళ సొంత బాబాయ్నే చంపుకున్నాడు. కానీ దానికి సంబంధించి చంపుకోకపోయినా, ఆయన చంపకపోయినా అట్లీస్ట్ దానికి సంబంధించి ఏదో ఒక ఇన్వెస్టిగేషన్ లేకపోతే పోలీసుల కంప్లైంట్ ఏదో ఒకటి ఏది కూడా ఇవ్వాలి. ఇప్పుడైతే ఏకంగా ఆయన ఇంటి ముందు పనిచేసిన ఒక వాచ్మెన్ అయితే చనిపోవడం జరిగింది. చనిపోయారా, చంపేశారా అనేది పందరాడుతున్న ప్రశ్న. ఏం జరిగింది? సో ఖచ్చితంగా ఆయన చనిపోయాడు అనే బదులు చంపేశారు అనుమానం చాలా మంది కూడా ఉంది. అయితే వివేక హత్య కేసులో ఏకైకంగా కీలకంగా ఉన్న సాక్షి ఎవరంటే ఖచ్చితంగా వివేక ఇంటి వాచ్మెన్ రంగన్న. అయితే అప్పట్లో ఆయన చనిపోయిన తర్వాత 2 ఏళ్ల వరకు కూడా ఆ విషయం ఎవ్వరికి కూడా బయటికి రాలేదు. అసలు ఎందుకు జరిగింది, ఎవరు చంపారు, ఏ విధంగా జరిగింది అనే విషయం ఎవ్వరు కూడా తెలియలేదు. చాలా మిస్టరీగా మిగిలిపోయింది. ఇక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి కానీ ఎవరు కూడా దానికి సంబంధించి కేసు కూడా ఎవరు పెట్టలేదు. ఆల్మోస్ట్ జగన్మోహన్ రెడ్డి స్వయంగా చేయకపోయినప్పటికీ మధ్యవర్తిగా ఉండి చేయించాడేమో అనే విధంగా కూడా ఇప్పటికి కూడా అనుకుంటూ ఉన్నారు. సో ఇప్పటికీ వివేక హత్య కేసులో ఎవరున్నారంటే జగన్మోహన్ రెడ్డి పేరే చాలా మంది కూడా చెప్తుంటారు. సొంత బాబాయిని చంపుకున్న వ్యక్తి, అసలు ఆయన పరిపాలన ఏమొస్తుంది, ఇప్పుడు ఈ విధంగా ఉండడం కరెక్టే కదా అని చాలా మంది కూడా అనుకుంటున్నారు. అయితే ఇప్పుడు ఏంటంటే రీసెంట్గా ఈయన మాత్రం ఒక అనారోగ్యంతో చనిపోవడం జరిగింది. అయితే నిజంగానే చనిపోయాడా, చంపేశాడా? సో అప్పట్లో 2 సంవత్సరాల వరకు ఆ హత్యకు సంబంధించి ఏ ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా బయటికి రాకపోయినప్పటికీ వాళ్ళ ఇంటి ముందున్న ఏకైక ఒక సాక్షి వాచ్మెన్ రంగన్న, ఆయన మాత్రం పిన్ టు పిన్ ఏ విధంగా హత్య జరిగింది, ఎవరు వచ్చారో, ఏ విధంగా చంపేశారో, ఏం ఆయుధాలు వాడారని ప్రతి ఒక్క పాయింట్ ని కూడా పిన్ టు పిన్ చెప్పడం జరిగిందంట. సో అప్పటి నుంచి ఈయన మీద వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళు కొంతమంది పేర్లు కూడా బయటకు వచ్చాయి. వాళ్ళందరూ కూడా ఈయన మీద ఒక కన్నేశారు, ఎప్పుడు ఛాన్స్ దొరుకుతుంది, ఎప్పుడు చేద్దామని. అయితే ఈయన మాత్రం దొరకలేదు. ఇక్కడ మనకు టీడీపీ కూటమి కావచ్చు, లేకపోతే కొంతమంది సెక్యూరిటీ కల్పించారు. సో ఇప్పుడు ఇక్కడ రంగన్న భార్య సుశీల, ఆమె మాత్రం అనుమానం వ్యక్తం చేసింది. బయట వాళ్ళు ఎవరెన్ని అనుమానాలు చేసినా కూడా ఎవరేం పట్టించుకోరు. కాకపోతే రంగన్న భార్య సుశీలనే అనుమానం వ్యక్తం చేస్తుంది. నా భర్త అప్పట్లో వివేక హత్య కేసులో కీలకంగా సాక్షిగా ఉన్నాడు, ప్రతి ఒక్క పాయింట్ కూడా చెప్పాడు, అందుకోసమని ఈయన చనిపోయాడని నేను అనుకోవట్లేదు, వాళ్ళే ఏదో ఒకటి చేసి స్లో పాయిజనో లేకపోతే ఏదో ఒకటి ఆయన చికిత్స చేసుకునే దగ్గర హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఏదో ఒకటి ఇచ్చి నేను చంపేశారేమో, వాళ్ళే చంపేయించారేమో అని నాకు అనుమానం కలుగుతుంది, నాకు న్యాయం జరిగేలా చేయండి అనే విధంగా తను కూడా ఆశ్రయించడం జరిగిందంట. ఏదేమైనప్పటికీ వివేక హత్య కేసులో కీలకంగా ఉన్న వ్యక్తి రంగన్న మాత్రం చనిపోవడం జరిగింది. మరి ఎవరు దీని వెనకాల ఎవరున్నారు, నిజంగానే న్యాచురల్గానే చనిపోయాడా, లేకపోతే ఎవరైనా ఈయనను కూడా హత్య చేశారనే అనుమానాలు అయితే చాలా మటుకు వినిపిస్తున్నాయి. మరి ఇక్కడ తన భార్య సుశీల పెట్టిన కేసుకి పోలీసు యంత్రాంగం కూడా సీరియస్గా తీసుకొని ఇప్పటికైనా వివేక హత్య కేసు కావచ్చు, ఇప్పుడు చనిపోయిన రంగన్న కేసును కావచ్చు, మరి మిస్టరీని విడదీస్తారా చూడాలి.